గెహజీకి తనకు తానే ఉగ్రతను సమకూర్చుకున్నాడు. ఎందుకంటే సేవకుడి మాట వినక, సేవకుడు చెప్పింది చేయక, ఏమండి వ్యర్థమైన వాటిని చూసి, నోట్లు చూసి, వెండి బంగారం చూసి, ఆ వస్త్రాలు చూసి, ఏమండి తనకు తానే ఉగ్రతను సమకూర్చుకున్నాడు గెహజీ. కానీ నయమాన్ అయితే దైవ సేవకుడు చెప్పినట్టుగా యొర్దాను నదిలోనికి వెళ్ళి 7 మారులు స్నానం చేసినప్పుడు 7వ మారు తన దేహము పసిపిల్లవాని దేహముగా మార్పు చెందిందంటే తనలో దేవుని ప్రజలారా ఒక విశ్వాసం కలిగి ఉన్నాడు. నీకుండాలని విశ్వాసం. అందుకంటున్నాడు, అక్కడ ఏమంటున్నాడు, ఇశ్రాయేలీలో ఉన్న దేవుడు తప్ప మరొక దేవుడు ప్రపంచంలో ఎక్కడా లేడు. నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నా జీవితంలో కార్యం జరిగింది, నా శరీరంలో కార్యం జరిగింది. ఎందుకంటే నా శరీరంలో రోగాన్ని బట్టి ఏ దేశంలో జయించాను ఆ దేశంలో దేవతలకు బలు అర్పించాను, కానీ ఎవరు కూడా నా రోగాన్ని పోగొట్టలేదు. ఒక చిన్న పాప చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజనుడా నువ్వు చెప్పిన మాటను బట్టి నేను యొర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు స్నానం చేస్తే నా దేహము బాగైపోయింది, శుద్ధి అయిపోయింది, బాగయ్యింది. మన హృదయం శుద్ధి కాకుండా ప్రభు శరీరం తినకూడదు, ప్రభు రక్తం త్రాగకూడదు. మన హృదయం శుద్ధి అవ్వాలంటే, కుష్ఠరోగి ఇక్కడ నయమైన కుష్ఠరోగం బాగైందంటే సేవకుడు చెప్పడం చేశాడు. నీవు రాత్రి దైవజనుడిగా చెప్తున్నాను, సేవకుని మాట విని సేవకుని యొక్క ఆత్మీయ పలుకులకు లోబడి, నిజమే నేను ఎవరి చుట్టూ తిరుగుతున్నాను, నా క్రియలు దేవునికి ఎలాగున్నాయి, నా తలంపులు ఎలాగున్నాయి, నా ఉద్దేశాలు ఎలాగున్నాయి, నా క్రియలు బట్టే కదా ఆయన నాకు జీతం ఇచ్చేది, ప్రతిఫలం ఇచ్చేది. నా క్రియలు మార్చుకుంటాను, నా ప్రవర్తన మార్చుకుంటాను, నా బుద్ధిని మార్చుకుంటాను, నా నడవడికను మార్చుకుంటానని తీర్మానం చేసుకుంటే దేవుడు ఏం చేస్తాడమ్మా, నయమాను కుష్ఠరోగం పోగొట్టినట్లుగా నీ శరీర రోగాన్ని పోగొడతాడు, నీ శరీర వ్యాధిని పోగొడతాడు, నీ దరిద్రత కొట్టివేస్తాడు, పాపాన్ని కొట్టివేస్తాడు, శాపాన్ని కొట్టివేస్తాడు. లేకపోతే గెహజీ వలె కుష్ఠరోగం వస్తుంది, గెహజీ వలె కీడు వస్తుంది. అందుకంటున్నాడు, వాని క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చేవాడు నేనే. కాబట్టి ఘనతను, మహిమను, అక్షయతను వెతుకు వారికి అన్నాడు. వెతుకు వారికి ఈనాడు ఎవరేమి ఇస్తారా వెతుకుతున్నారండి. ఈరోజు రేపు ఇంకా వెతుకుతారు, రేపు ఇంకా వెతుకుతారండి. ఎక్కడ ఏ వీధిలో ఇస్తున్నారా, ఏ రోడ్డు మీద ఇస్తున్నారా, ఏ ఇంట్లో ఇస్తున్నారా, ఏమండి కుక్క వాసన చూస్తారు చూడండి, మాంసం కూర వండితే కుక్క వాసన చూసుకుంటూ పసిగట్టి వెళ్ళిపోతాయి. అలాగ వాసన చూసుకుంటూ ఏ పార్టీ నాయకుడు ఇస్తున్నాడా, మరి ఆ వీధి యొక్క ఏ వీధిలో ఉన్న ఏమండి వాటి నెంబర్ ఇస్తున్నాడా, వెతుకుతూ ఉంటున్నాం. మనం ఏం పోగొట్టుకున్నామట, నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావు అలా వెతికే వ్యక్తి అయితే. చంద్రవాడ సుగ్రామ గారు వినపడుతుందా? ఎటు వెళ్ళిపోతుందో చూపు, తొందరగా ముగించేయా, మా ఇంటికి వస్తారేమో ఎవరన్నా నాయకులు, ఇచ్చేవాళ్ళు ఇవ్వకుండా పోతారేమో అనుకుంటున్నావేమో. మనసు ఇక్కడ పెట్టండి, మైండ్ ఇక్కడ పెట్టాలా, దేవుని వాక్యం మీద మనసు పెట్టాలా. క్షణికమైన వాటి కోసం ఎందుకంటే కకృతి పడతాం మనం. ఈ 500తో బతికేస్తావా 5 సంవత్సరాలు? బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి కూడా పనికిరావు 500, స్కాన్గా తీపించుకోవడానికి పనికిరాని 1000 రూపాయలు. మరి దాని కొరకు ఎందుకండి కక్కుతి పడతాం? అది నీ సొమ్మా? నీ సొమ్ము కాదు కదా, ఇతరుల సొమ్ము, అది ఇతరుల డబ్బు. అది పొరుగువారి సొమ్ము పాము వలే కాటు వేస్తుంది తెలుసా. 10,000 తెచ్చుకుని తిన్నావనుకో, ఊపిరితిత్తులు కాటేసింది అనుకో, ఊపిరందది. ఇక ఊపిరందక నేను హాస్పిటల్లోకి తీసుకెళ్ళి పోసేసి పోవాలా. అప్పుడు ఏం పెడతారు, ఆక్సిజన్ పెడతారు. ఊపిరందట్లా ఎందుకు? పొరుగువారి సొమ్ము తిన్నా నువ్వు తెచ్చుకుని, పాము కాటేసింది, కాటేయమని దేవుడే చెప్పాడు. పొరుగువారి సొమ్ము తెచ్చుకుని తిన్నావు, పలావాలు తిన్నావు, బిర్యానీ తిన్నావు,
గుండెలో వాల్స్ దెబ్బతీసేసాడు దేవుడు. ఇక గుండె నొప్పి వచ్చేసింది. వామ్మో వామ్మో మోసుకుపోవాలి ఎక్కడికి? రమేష్ హాస్పిటల్కో లేకపోతే ఆ హాస్పిటల్కి తీసుకుపోవాలా. ఇక లోపల వేసిన తర్వాత కట్టలు పెట్టాలా. ఎందుకంటే పొరుగువారి సొమ్ము నిన్ను పాములే కాటేస్తుంది. సుశీలమ్మ గారు ఏం పర్లేదు అనుకుంటున్నామేమో. దేవుని నామాన్ని దూషించకండి, అవమానపరచకండి. పొరుగువారి సొమ్ము పాములే కాటి వేస్తుంది. రేపు ఈరోజు బాగానే పొగ్గు రూపించుకుని తింటావు. భలే రుచిగా ఉందండి, భలే బిర్యానీ పెట్టారండి, భలే పలావ్ పెట్టారండి, తింటావు. లోపల ఊపిరి అందకుండా దేవుడు చేస్తే స్ట్రోక్ వచ్చేస్తుంది, కాలు చేతులు పడిపోయి పక్షవాతం వచ్చేస్తుంది, పేగులు చెడిపోయి కడుపు నొప్పి వచ్చేస్తుంది. ఎందుకంటే పాము కాటి వేసింది. అక్కడ పొరుగువారి సొమ్ము అనే పాము కాటి వేసింది. ఆ కాటు గురైపోయిన తర్వాత ఇక మంచం పట్టి మోసుకుపోవాలా, హాస్పిటల్కి మోసుకుపోవాలి. 10 రోజులు పెడతాడు, 4 రోజులు పెడతాడు, లేకపోతే అలాగే పరలోకం అని తీసుకుపోతాడో తెలీదు. అంత ఉగ్రతకు గురి కాకండి. ఏమండి, క్యాజీకి నొసట కుష్టి వచ్చిందండి. శాపం ఎంతకాలం ఉంది? వంశానికే వచ్చేసిందండి. తన వంశానికే వచ్చింది ఆ శాపము, కకృతి పడినందువలన, తినందువలన. ఆదామును, ఏసీలో ఉన్న ఆదామును, మీరు బాగానే ఏసీ వేసుకుని బాగానే సలగొట్టున్నారేమో. తినొద్దన్న పండు తిన్నారా? ఆదామును ఏసీలోంచి బయటికి నెట్టేసి ఎండలో పెట్టాడు, చేలో పెట్టాడు. ఈ భూమిని నిన్ను బట్టి చెప్పిస్తున్నాను, ములతప్పులు గచ్చబొదలు వస్తున్నాయి, రాళ్ళ గరువులు అవుతున్నాయి. దాన్ని దున్ని, ఎండలో పడి దున్ని విత్తనం విత్తి పంట పండాక తినరా బాబు అన్నాడు. ఎక్కడుండి ఆదామును? ఏదేని వనములో చెట్ల నీడ దగ్గర ఉండి ఆ చెట్ల వృక్ష ఫలాలు తింటున్న ఆదామును తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? ఇప్పుడు తినొద్దని పడు తిన్నుట ద్వారా ఎండపాలు చేశాడండి. మీరు అలాగే ఏదో ఎవరో ఇస్తున్నారని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని దాచుకున్నారా? ఆకారం పట్టింది గతి చూసారా? చెప్పితే మరి తెచ్చుకోవద్దురా బాబు అని చెప్తే తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. నష్టపోయాడు. ఆకాను గ్యాజి తెచ్చుకున్నాడు, కుష్ఠరోగస్తుడు అయిపోయాడు. ఆదాము తిన్నాడు, ఎండపాలు అయిపోయాడు. మరి మీరే పాలవుతారు? అగ్ని పాలవుతారు. అగ్ని ఆరుది, అక్కడ పురుగు సావదు. అంటే నిత్య జీవాన్ని పోగొట్టుకుంటారు. అందుకన్నాడు, అక్షయతను ఘనతను మహిమను వెతుకు వారికి నిత్య జీవాన్ని ఇస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.